Students, in this class we will see FP growth algorithm. So FP growth algorithm is nothing but it is an extension to a prior algorithm. So already మనం a prior algorithm చూసాం. So a prior algorithm యూజ్ చేసి we will find out the different frequent patterns. అవునా? సో ఇక్కడ FP growth algorithm యూజ్ చేసి కూడా we will find out the different frequent patterns. But what is the difference is nothing but in a prior algorithm we are having several drawbacks. Those drawbacks has been rectified in FP growth algorithm. ఇక్కడ ఏంటంటే అప్రీ అల్గోరిథంలో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ సెట్, 1 item set, 2 item set, 3 item set, like that you have to create number of candidate set generations. Okay, so those all things are not in this FP growth algorithm. సో FP growth algorithm ఏంటంటే ప్రీవియస్ ఉన్న అప్రీ అల్గోరిథంలో ఉన్న కాంప్లెక్స్ని రెడ్యూస్ చేసింది. ఓకే, సో ఇక్కడ సో మనం అట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం టేబుల్స్ జనరేట్ చేసుకుని జాయిన్ అండ్ ప్రూవ్ ప్రాపర్టీ యూజ్ చేసి సో నెంబర్ ఆఫ్ స్కాన్స్ చేయాల్సిన నెసిటీ అనేది ఇక్కడ మనకి FP గ్రోత్ అల్గోరిథంలో లేదు. ఓకే, సో ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ గ్రోత్ అల్గోరిథం. సో వి విల్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ FP ట్రీ అల్గోరిథం, ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ ట్రీ అల్గోరిథం అని కూడా అంటాం. FP growth algorithm is an alternative way to find frequent item sets without using candidate generations. ఓకే, చెప్పాను కదా క్యాండిడేట్ జనరేషన్స్ అంటే ప్రీ అల్గోరిథంలో మనం 1 item సెట్, నెక్స్ట్ సింగిల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఐటమ్ మనం సపోర్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మినిమం సపోర్ట్ సాటిస్ఫై చేయని వాటిని రిమూవ్ చేస్తాం. సో రిమూవ్ చేసి రిమైనింగ్ వాటిని 1 item సెట్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ వాటిని జాయిన్ చేయాలి, జాయిన్ చేసి దట్ ఈస్ ద జాయిన్ ప్రాపర్టీ అండ్ వీ విల్ ఫైండ్ అవుట్ 2 item sets. అవునా, నెక్స్ట్ 2 item sets అన్నీ తీసుకుంటాం. 2 item setsకి సపోర్ట్ కౌంట్ వీ విల్ క్యాలిక్యులేట్. సో అండ్ మినిమం సపోర్ట్ సాటిస్ఫై చేయని వాటిని జస్ట్ వీ విల్ రిమూవ్ దోస్. ఓకే, నెక్స్ట్ 3 item set జాయిన్ చేస్తాం అండ్ 3 item set వీ విల్ క్యాలిక్యులేట్. నెక్స్ట్ మినిమం సపోర్ట్ సాటిస్ఫై చేయని వాటిని వీ విల్ రిమూవ్ దోస్. లైక్ దట్ వీ విల్ జాయిన్ ప్రూన్ లైక్ దట్ వీ విల్ ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ సెట్స్, candidate item sets we will generate. సో అవునా, సో ఇక్కడ FP గ్రోత్ అల్గోరిథంలో వీ రిమూవ్ దట్ కాంప్లెక్సిటీ, దస్ ఇంప్రూవింగ్ పెర్ఫార్మెన్స్. ఎలా అంటే కాంప్లెక్సిటీ ఎలా రిమూవ్ చేసాం, పెర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ చేసామంటే ఇన్ సింపుల్ వర్డ్స్ దిస్ అల్గోరిథం వర్క్స్ యాజ్ ఫాలోస్. సో ఫస్ట్ ఇట్ కంప్రెసెస్ ద ఇన్పుట్ డేటాబేస్ క్రియేటింగ్ ఎన్ FP ట్రీ ఇన్స్టాన్స్ టు రిప్రజెంట్ ఫ్రీక్వెంట్ ఐటమ్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసామంటే compresses the input database. So database డైరెక్ట్గా మనం జస్ట్ వీ కంప్రెస్డ్. సో దిస్ డేటాబేస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టేబుల్స్ జనరేట్ చేస్తే 1 item set, 2 item set, 3 item set ఇలా మనం క్రియేట్ చేసాం కదా ఆల్రెడీ FP అల్గోరిథంలో. సో వన్స్ వీ విల్ సీ. సో అది ఎలాగంటే విల్ సీ వన్స్. ఓకే, సో in those slides once you can observe for each and every item, for 1 item set we generated 1 database. అవునా, ఒక టేబుల్ తీసుకున్నాం. నెక్స్ట్ 2 item set, 1 table, 3 item set. సో ఆటోమేటిక్లీ డేటాబేస్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఏమై ఇంక్రీజ్ అయ్యి. సో దట్ ఈస్ ద కాంప్లెక్సిటీ, దట్ కాంప్లెక్సిటీ వీ రెడ్యూస్డ్ హియర్. ఇట్ కంప్రెసెస్ ద ఇన్పుట్ డేటాబేస్. సో నెంబర్ ఆఫ్ టేబుల్స్ రెడ్యూస్ చేసింది, క్రియేటింగ్ ఎన్ FP ట్రీ. సింపుల్గా మనం ఒక FP ట్రీ, ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ ట్రీ క్రియేట్ చేసాం ఇన్స్టాంట్ టు రిప్రజెంట్ ఫ్రీక్వెంట్ ఐటమ్స్. ఫ్రీక్వెంట్ ఐటమ్ రిప్రజెంట్ చేయడానికి just we constructed a FP tree, frequent pattern tree. Okay, so that tree can be used to represent the frequent items. Okay, so just we will see the difference between both Apri algorithm and FP tree. So both the differences we will see. First technique. So Apri algorithm lo em chestam manam join and prune property. So already we have seen in the Apri algorithm class. Once you can also once recollect it. That is join and prune property. 1 item set to 2 item set అంటే సో ఈచ్ ఐటమ్ సెట్ would be combined with all other item sets, I1 I2 I1 I3 I1 I4 like that. So that is a 2 item set. Again 2 item sets combine చేస్తే I1 I2 I1 I3 combined is nothing but I1 I2 I3. So next I1 I2 I1 I4 I1 I2 I4. So like that from 2 item set to we went to 3 item set, again 3 item set to 4 item set. Like that we used join and prune property here in Apri algorithm. In FP tree what we have seen, in FP3 it construct a conditional frequent pattern tree and a conditional pattern base from database which satisfies the minimum support. Okay, so మనం ఇక్కడ ఏం చేసామంటే సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్, సో ఆ ఐటమ్ని మనం సపోర్ట్ బేస్ చేసుకుని
సో ఆ ఐటమ్ రూట్ నోడ్ నుంచి మనం ఒక ఫస్ట్ ఒక ట్రీ కన్స్ట్రక్ట్ చేసి రూట్ నోడ్ నుంచి ఆ ఐటమ్కి ఏ ఐటమ్స్ నుంచి మనం వచ్చాం, త్రూ విచ్ ఐటమ్స్ వీ వెంట్ టు పర్టికులర్ ఐటమ్, ఫర్ దోస్ ఐటమ్స్ వాట్ ఈస్ ద సపోర్ట్. ఓకే, సో వాట్ ఈస్ ద సపోర్ట్, అక్కడ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన ఐటమ్స్ని బేస్ చేసుకొని సో వీ క్యాలిక్యులేటెడ్ ద ఫ్రీక్వెంట్, we identify the frequent item sets. Okay, that is the technique in FP3. Memory utilization ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఇట్ రిక్వైర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ డ్యూ టు లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ జనరేషన్. ఓకే, సో ఇక్కడ అప్రీల్ అల్గోరిథంలో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ జనరేషన్, వన్ ఐటమ్ సెట్కి ఒక టేబుల్, 2 ఐటమ్ సెట్కి ఒక టేబుల్, 3 ఐటమ్ సెట్కి ఒక టేబుల్, లైక్ దిట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ కదా. ఆటోమేటికల్లీ మెమరీ స్పేస్ ఈస్ హై. నెక్స్ట్ ఎఫ్పీ ట్రీకి ఏంటి, ఇక్కడ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ ట్రీలో మీరు జస్ట్ ఒక ట్రీ కన్స్ట్రక్ట్ చేస్తారు, ఎఫ్పీ ట్రీ. సో ఎఫ్పీ ట్రీ యూ విల్ కన్స్ట్రక్ట్ and you will create a table. So just only simple 2 tables you will create. First the origin table, next second one is the the items based on support count. So items are rearranged. First you will find out the support count for all items. For all items you will find out the support count. So that support count you just find out here only once. Okay, so here only once. In FP3 algorithm you will find out support count only once. In FP3 algorithm you have to find out number of times for each and every item set, each and every candidate set generation. You will find out again and again support. Here no need. Here only one time you will find out support. Based on support each transaction item set can be rearranged. Which item is having more support, that should be placed in first position, like that. Here ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తాం, ఎగ్జాంపుల్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్కాన్స్ ఎట్లా అంటే మల్టిపుల్ స్కాన్స్ ఫర్ జనరేటింగ్ క్యాండిడేట్ సెట్స్. ఓకే, సో ఇక్కడ మనకి అప్రీల్ అల్గోరిథంలో ఏంటంటే మల్టిపుల్ స్కాన్స్. సో 1 ఐటమ్ సెట్ కావాలంటే టోటల్ టేబుల్ మొత్తం మనం స్కాన్ చేయాలి. స్కాన్ చేసి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వాట్ ఈస్ ద సపోర్ట్ కౌంట్, సో అనేది మనం జనరేట్ చేయాలి. అగైన్ 2 ఐటమ్ సెట్స్ అంటే అగైన్ కంబైన్ చేయాలి. కంబైన్ చేసి 2 ఐటమ్స్ కింద రిప్రజెంట్ చేసి సపోర్ట్ కౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అగైన్ 3 ఐటమ్స్ కంబైన్ చేసి సపోర్ట్ కౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. లైక్ దట్ అలా సపోర్ట్ కౌంట్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. మల్టిపుల్ స్కాన్స్ ఫర్ జనరేటింగ్ క్యాండిడేట్ సెట్ ఇన్ అప్రీల్ అల్గోరిథం. ఇక్కడ మనకి ఏంటంటే స్కాన్స్ ద డేటాబేస్ ఓన్లీ ట్వైస్. ఇన్ FP3 ఓన్లీ డేటాబేస్ స్కానింగ్ అనేది ఓన్లీ ట్వైసే ఉంటుంది మనకి. ఎప్పుడంటే జస్ట్ ఫస్ట్ చెప్పాను కదా, మనకి సపోర్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేయడం, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ సపోర్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేయడం ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంటంటే సపోర్ట్ కౌంట్ని బేస్ చేసుకొని ఐటమ్స్ని రీఅరేంజ్ చేయడం. ఈచ్ ట్రాన్సాక్షన్, ఇఫ్ ట్రాన్సాక్షన్ కంటైన్స్ I1, I2, I3 ఉందనుకోండి, అందులో I2కి సపోర్ట్ కౌంట్ హై అనుకోండి, I2 ఫస్ట్ అనమాట. నెక్స్ట్ I3కి సపోర్ట్ కౌంట్ తర్వాత ఉందనుకోండి, దట్ కెన్ బి రీఅరేంజ్డ్ యాజ్ I2, I3, I1, I2, I3. దట్ కెన్ బి రీఅరేంజ్డ్ యాజ్ I2, I3, I1. దట్ ఈజ్ నథింగ్ బట్ బేస్డ్ ఆన్ సపోర్ట్ కౌంట్. అన్ని ఐటమ్ సెట్స్కి సపోర్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సపోర్ట్ కౌంట్ ఏటికైతే ఎక్కువ ఉంటుందో దట్ ఐటమ్ కెన్ బి ప్లేస్డ్ ఫస్ట్. అలా ట్రాన్సాక్షన్లో ఉన్న అన్ని ఐటమ్ సెట్స్ని వీ విల్ రీఅరేంజ్. ఓకే, సో దట్ ఈజ్ నథింగ్ బట్ 2 scans. One scan is for to find out the support count. Second scan is for the rearranging the item sets in each and every transaction. Only 2 scans we require here. Okay, next time. Execution time is more as time is wasted in producing candidates every time. Okay, so ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైం మోర్ అప్రీల్ అల్గోరిథంలో. సో అప్రీల్ అల్గోరిథంలో మనకి ఇవన్నీ డ్రాబ్యాక్స్ ఉన్నాయి కదా, దట్స్ వై వీ కేమ్ ఫర్ దిస్ FP గ్రోత్ అల్గోరిథం. ఓకే, సో అప్రీల్ అల్గోరిథంలో డ్రాబ్యాక్స్ ఏం లేకపోతే మనం FP గ్రోత్ అల్గోరిథంకి FP3 అల్గోరిథంకి రామ్ మనం. ఓకే, దీనిలో ఉన్న డ్రాబ్యాక్ ఇంకోటి ఏంటంటే జస్ట్ టైం అనమాట. మనకి అప్రీల్ అల్గోరిథంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. 1 ఐటమ్ సెట్, నెక్స్ట్ ప్రూనింగ్, నెక్స్ట్ మళ్ళీ జాయిన్ చేసి 2 ఐటమ్ సెట్, 3 ఐటమ్ సెట్, 4 ఐటమ్ సెట్. సో అలా మనం చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పటి వరకు. సో మనకి ఎక్కడైతే మినిమం సపోర్ట్ కౌంట్ సాటిస్ఫై చేసే ఒక్క ఐటమ్ సెట్ ఉన్నా మనం చేసుకుంటూ వెళ్ళాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం టేబుల్స్ జనరేట్ చేసుకుంటూ జాయిన్ అండ్ ప్రూన్ ప్రాపర్టీ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈజ్ యాక్చువల్లీ హెక్టిక్, దట్ ఈజ్ కాంప్లెక్సిటీ, దట్ ఈజ్ హ్యావింగ్ మోర్ కాంప్లెక్సిటీ, దట్ ఈజ్ డిఫికల్ట్ in real time. Okay. So if that is the 10 items, this is small table. For the small tables we can do. So but in real time thousands of transactions are there, thousands of items are there, then it is difficult.
Now, in the data warehouse, we are having lakhs of transactions. So that's why it is more difficult. That's why it is more difficult. Okay. So execution time is lesser than a priori due to absence of candidates. So ఇక్కడ FPTలో ఏం చెప్తారంటే execution time is lesser than a priori. Here execution time is less. Why? Because just we will find out the support count. Next we will rearrange the items and we will just construct a tree. That's it. Okay. That's why execution time is lesser than a priori. So number of tables generate చేసే necessity లేదు. హియర్ సింపుల్గా ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ జస్ట్ ఒక ట్రీ కన్స్ట్రక్ట్ చేస్తాం సపోర్ట్ కౌంట్ బేస్ చేసుకుని. సో జస్ట్ ఫ్రమ్ ద ట్రీ we will make a table and we will find out the frequent patterns. So that's why here execution time is very less compared to a priori algorithm. Okay. Dear students, listen. So in FP growth algorithm, for finding frequent items without candidate generation. సో ఇక్కడ FP గ్రోత్ అల్గారిథంలో మనం క్యాండిడేట్ సెట్స్ ఏమీ జనరేట్ చేయం. 1 ఐటమ్ సెట్, 2 ఐటమ్ సెట్, 3 ఐటమ్ సెట్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ జనరేషన్ ఈజ్ నాట్ దేర్ ఇన్ FP గ్రోత్ అల్గారిథం. Compress the database representing frequent items into a frequent pattern tree. Just we will take the original table we will take. So for that, what we will do, for a transaction, for each transaction number of items are there, number of transactions are there, number of items are there, number of item sets are there. Okay, so now what you will do, just for each and every item we will calculate the support. Okay, just you in first table you will write support for each and every item. Like that you will create a table. Next what you will do, so for each and every transaction you will put in descending order, that according to support, in descending order you will put for each and every transaction you will write the item set into descending order support values. Like that you will write. Okay. Next that is one table. Just simply you will draw a FP tree, frequent pattern tree, based on that support count. Then after finishing the tree, just you will create a table, and from the table just finally you will get the frequent patterns. Okay, frequent item set, from that again frequent pattern you will get. So this is the FP growth algorithm. So here just divide the compressed database into a set of conditional databases, each associated one frequent item or pattern fragment, and mines each such database separately. So that is nothing but FP growth algorithm. Here FP growth algorithm is simple. మనకి అక్కడ ఉన్నంత కాంప్లెక్సిటీ ఉండదు, అప్రియల్ అల్గారిథంలో ఉన్నంత కాంప్లెక్సిటీ. ఎవ్రీ టైమ్ అగైన్ అండ్ అగైన్ మనం 1 ఐటమ్ సెట్ జాయిన్ చేయడం, ఎక్స్ట్రా 2 ఐటమ్ సెట్కి వెళ్ళడం, 2 ఐటమ్ సెట్ నుంచి అగైన్ మినిమం సపోర్ట్ సాటిస్ఫై చేయకపోతే వాటిని కట్ చేయడం, అగైన్ 2 ఐటమ్స్ని జాయిన్ చేసి 3 ఐటమ్స్ సెట్ మళ్ళీ టేబుల్ క్రియేట్ చేయడం. నెంబర్ ఆఫ్ టేబుల్స్ వీ హ్యావ్ టు క్రియేట్. Here this is not the case. Lots of scans required there. Here no need to create number of tables. Number of times scan చేయాల్సిన necessity కూడా ఉండదు. Just you will write support for each and every item. Based on that support you will rearrange the items in each and every transaction. Just you will create a tree. Based on the tree you will create a table. So that is your FP growth algorithm implementation. Implementation wise it is very simple compared to FP algorithm. Okay, so next FP growth algorithm ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సింపుల్ ఎగ్జాంపుల్. here ఇక్కడ మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను FP గ్రోత్ అల్గారిథం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ట్రాన్సాక్షన్ TID, ట్రాన్సాక్షన్ ID, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ ట్రాన్సాక్షన్. ఒక 9 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 9 ట్రాన్సాక్షన్స్లో ఫర్ ఈచ్ అండ్ ఎవరీ ట్రాన్సాక్షన్ సమ్ ఐటమ్స్ ఆర్ దేర్, దట్ ఈస్ ఐటమ్ సెట్. ఓకే, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ and number of item sets. This is the small table we have taken. Okay, so this is the small table. From this I have to construct a frequent pattern tree. Okay, frequent pattern tree construct cheyali. Again frequent patterns I have to derive. Okay, so for this what I have to do, first ఏం చేస్తామంటే సింపుల్ గా ఒరిజినల్ టేబుల్ నుంచి first we will do item set. We will take for each and every సింగిల్ ఐటమ్కి సపోర్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, సపోర్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. I1, వాట్ ఈస్ ద సపోర్ట్? I1 ఎన్నిసార్లు వచ్చింది చూడండి. సపోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ పర్టికులర్ ఐటమ్. ఓకే, సో సపోర్ట్ ఆఫ్ I1 అంటే జస్ట్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ I1. సో I1 నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ వచ్చింది? టోటల్ 9లో 9 ట్రాన్సాక్షన్ 6 టైమ్స్ వచ్చింది. సపోర్ట్ కౌంట్ 6.
I2 నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ వచ్చింది కౌంట్ చేయండి, 7. I3 6 టైమ్స్ వచ్చింది, I4 2, I5 2 టైమ్స్ వచ్చింది. ఓకే, ఈ ఒరిజినల్ డేటాబేస్లో ఫస్ట్ ఉన్న టేబుల్లో ఇచ్చిన టేబుల్లో నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఇన్ దట్ టేబుల్, దట్ ఈస్ నథింగ్ బట్ సపోర్ట్ కౌంట్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ స్టెప్, సో బేస్డ్ ఆన్ దిస్ టేబుల్ యూ హ్యావ్ టు క్రియేట్ టేబుల్ సచ్ దట్ ఇన్ అన్ డిసెండింగ్ ఆర్డర్. వీటిల్లో సపోర్ట్ దేనికి హైయెస్ట్ ఉంది, I2 ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ సపోర్ట్, దట్ ఈస్ 7. నెక్స్ట్ I1 ఈజ్ హ్యావింగ్ సపోర్ట్ 6, I3 6, నెక్స్ట్ I4 2, నెక్స్ట్ I5 కూడా 2 అనమాట. సో ఇక్కడ జస్ట్ ఈ పీపీటీ రిప్రజెంట్ చేయలేదు, స్పేస్ సరిపోలేదు, I4 కింద నెక్స్ట్ I5 అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆర్డర్ హైరార్కీ, దట్ మీన్స్ డిసెండింగ్ ఆర్డర్. I2, I1, I3, I4, నెక్స్ట్ I5. ఓకే, సో I5 దిస్ ఈజ్ ద సపోర్ట్ కౌంట్ ఆర్డర్ బేస్ చేసుకుని నేను అలా రాశాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాను, ఈ సపోర్ట్ కౌంట్ని బేస్ చేసుకుని ఇక్కడ ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్కి ఐటమ్ సెట్ ఉంది కదా, సో ఐటమ్ సెట్ని బేస్డ్ ఆన్ సపోర్ట్ కౌంట్ ఐ విల్ రీఅరేంజ్ చేస్తాను. అది ఎలాగంటే చూడండి, T100 ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఉంది కదా, I1, I2, I5లో దేనికి సపోర్ట్ హై ఉంది, I2. సో I2ని ఫస్ట్ రాసుకుంటున్నాను. ఓకే, సో పక్కన నేను మళ్ళీ అగైన్ రాస్తున్నాను చూడండి, I2 ఫస్ట్. నెక్స్ట్ I1, I5లో దేనికి హై ఉంది, I1కి 6 ఉంది, I5కి 2 ఉంది. సో I2 తర్వాత I1, నెక్స్ట్ I5, అది ఫస్ట్ ట్రాన్సాక్షన్. నేను ఏం చేయాలంటే అలా ఫస్ట్ సపోర్ట్ కౌంట్ ఫైండ్ చేయాలి అన్ని ఐటమ్స్కి, నెక్స్ట్ అన్ని ఐటమ్స్కి సపోర్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేసి హైయెస్ట్ సపోర్ట్ ఉన్నదాన్ని ఫస్ట్ రాయాలి, అంటే ఒక డిసెండింగ్ ఆర్డర్లోని ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ హైయెస్ట్ సపోర్ట్ ఉన్నదాన్ని ఫస్ట్ ప్లేస్ చేసుకోవాలి. అలా ప్రతి ట్రాన్సాక్షన్ని నేను అగైన్ రీఅరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 3 స్టెప్స్ ఉన్నాయి. సపోర్ట్ కౌంట్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్, సపోర్ట్ కౌంట్ బేస్ చేసుకొని దేనికైతే హైయెస్ట్ సపోర్ట్ ఉందో సో దాన్ని ఫస్ట్ ప్లేస్ చేసుకుని డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవడం సెకండ్ స్టెప్. నెక్స్ట్ ఈ సపోర్ట్ కౌంట్ని బేస్ చేసుకొని సపోర్ట్ డిసెండింగ్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఈచ్ ట్రాన్సాక్షన్ని నేను మళ్ళీ రీఅరేంజ్ చేయడము థర్డ్ స్టెప్. ఇక్కడ 3 స్టెప్స్ నేను ఫాలో అవుతున్నాను. అలా అన్ని ట్రాన్సాక్షన్స్కి నేను రాసుకుంటాను. సెకండ్ ట్రాన్సాక్షన్ I2, I4 కదా, సో I2కి ఎంత 7, I4కి ఎంత, I4కి 2. సో I2, I4 సేమ్, దానికి మారదు, సేమ్ I2, I4, ఎందుకంటే I2కి హైయెస్ట్ సపోర్ట్ అది. నెక్స్ట్ అలాగే అన్ని ట్రాన్సాక్షన్స్కి నేను నోట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, నోట్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తాను, నెక్స్ట్ స్టెప్ ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఐ విల్ డ్రా ఏ ట్రీ. ఓకే, నల్ నోట్ తీసుకొని ఫస్ట్ I2, I1, I5. సో అంటే I2 1 టైం వచ్చింది, I1 1 టైం, I5 1 టైం. సో ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్కి. నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా 9 ట్రాన్సాక్షన్స్కి నేను ఒక ట్రీ అనేది ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే, సో అలా ట్రీ అనేది ఇంప్లిమెంట్ చేసి సో నెక్స్ట్ నేను అగైన్ ఐ విల్ క్రియేట్ ఏ టేబుల్. ఫస్ట్ హౌ టు క్రియేట్ ట్రీ అనేది చూద్దాం. సో చూడండి ఇక్కడ అట్లా నేను ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆ ఐటమ్ సెట్ని నేను రీఅరేంజ్ చేసుకుంటాను, I1, I2, I5. సో బేస్డ్ ఆన్ సపోర్ట్ కౌంట్ అది ఎలా వస్తుంది, I2, I1, I5. నెక్స్ట్ I2, I4 అనేది సేమ్ I2, I4. నెక్స్ట్ I2, I3 అనేది సో I2కి 7, I3కి 6 కదా, సో I2, I3. నెక్స్ట్ I1, I2, I4 అనేది I2, I1, I4. సో I1, I2, I4 కదా, సో అందులో హైయెస్ట్ సపోర్ట్ దేనికి ఉంది, I2కి ఉంది, నెక్స్ట్ I1కి ఉంది, నెక్స్ట్ I4కి ఉంది. సో దట్స్ వై I2, I1, I4. నెక్స్ట్ I1, I3కి ఎట్లా అవుతుంది, I1కి ఎంత ఉంది సపోర్ట్ 6 ఉంది, I3కి 6 ఉంది, I1, I3 సేమ్. నెక్స్ట్ I2, I3లో ఎట్లా ఉంది, I2కి 7, I3కి 6 సేమ్. నెక్స్ట్ I1, I3కు I1 6, I3 6 సేమ్. ఓకే, నెక్స్ట్ I1, I2, I3, I5. సో వీటిలో ఏది హైయెస్ట్ ఉంది చూడండి, ఫస్ట్ I2కి ఉంది, సో I2 ఫస్ట్ రాస్తాం. నెక్స్ట్ I1 ఉంది, నెక్స్ట్ I1 రాస్తాం. నెక్స్ట్ I3, సో I1, I3 6 సేమ్ ఉన్నాయి, సో ఫస్ట్ I1 తర్వాత I3 కదా, సేమ్ అలాగే రాస్తాం. నెక్స్ట్ I5, సో I5 ఇది లోయెస్ట్ సపోర్ట్, అంటే 2 ఉంది I5 కూడా, సో దట్స్ వై I2, I1, I3, I5. నెక్స్ట్ I1, I2, I3 ఎట్లా రాస్తాం, వీటిలో కూడా I2కి హైయెస్ట్ ఉంది, ఫస్ట్ I2, నెక్స్ట్ I1, నెక్స్ట్ I2, I1, I3. సో ఇలా ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ వీ విల్ రీఅరేంజ్ ద ఐటమ్స్ సెట్ బేస్డ్ ఆన్ ద సపోర్ట్ కౌంట్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాను, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని నోట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ వీ విల్ డ్రా ఏ టేబుల్ లైక్ దిస్. ఓకే, ఆ టేబుల్ ఎలా డ్రా చేస్తామంటే చూడండి, ఫస్ట్ I2, I1, I5 కదా, రూట్ నోడ్ తీసుకున్నాం. రూట్ నోడ్ నుంచి ఫస్ట్ I2కి సపోర్ట్ 1, నెక్స్ట్ I1 1, I5కి 1, I2, I1, I5. నెక్స్ట్ I2, I4. సో I2 ఇక్కడ చూడమ్మా, I2, I1, I5 అయిపోయింది. నెక్స్ట్ రూట్ నోడ్ నుంచి నాకు I2 ఉంది, నెక్స్ట్ తర్వాత ఏముంది, ఆల్రెడీ ఉన్నది I1 ఉంది.
సో I4 లేదు కదా. సో అగైన్ నేనేం చేస్తున్నాను, న్యూ నోడ్ అనేది క్రియేట్ చేస్తున్నాను I4. సో సపోర్ట్ కౌంట్ ఎంత అవుతుంది, I4కి 1 అవుతుంది, I2కి 2 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ I2 I3. సో ఇక్కడ కూడా అంతే, I2 I1 ఉంది, I2 I4 ఉంది. సో I3 లేదు కదా, మళ్ళీ ఒక నోడ్ న్యూ నోడ్ క్రియేట్ చేస్తాను, I3 దానికి సపోర్ట్ 1. నెక్స్ట్ I2కి వచ్చి 3. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ 1 కదా, నెక్స్ట్ I4కి 2. నెక్స్ట్ I3కి వచ్చేటప్పుడు I2కి ఎంత అవుతుంది, 3 అవుతుంది సపోర్ట్. ఓకే, సో I2కి 3, నెక్స్ట్ I3కి 1 సపోర్ట్. సో అలా క్రియేట్ చేసాం. నెక్స్ట్ I2 I3 తర్వాత ఏంటి, I2 I1 I4. సో I2 I1 I4 ఫస్ట్ అగైన్ I2, అప్పుడు ఏమవుతుంది, సపోర్ట్ కౌంట్ 4 అవుతుంది. నెక్స్ట్ I1, సో I1కి ఇంక్రీజ్ అవుతుంది మళ్ళీ. సో I1 ఆల్రెడీ మనకి ఎన్ని టైమ్స్ వచ్చింది, ఒక టైమే కదా. సో ఇప్పుడు సెకండ్ టైం. సో I1 2 అవుతుంది. నెక్స్ట్ I2 I1 I4. సో I4 కదా, I4 1. అగైన్ I2 I1 నుంచి I4కి రావాలి, దట్స్ వై I4కి 1 అనమాట. సో అలా మనం ప్రతి ట్రాన్సాక్షన్లో ఉన్న ఐటమ్స్ సెట్ని ఇక్కడ ట్రీలో మనం ఇంప్లిమెంట్ చేస్తాం, ట్రీలో మనం రిప్రజెంట్ చేస్తాం. సో అలా సపోర్ట్ కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. నీకు అగైన్ అండ్ అగైన్ మళ్ళీ I2 వస్తే అగైన్ సపోర్ట్ కౌంట్ I2 విల్ బి ఇంక్రీజ్. ఓకే, నెక్స్ట్ నీకు ఆ లిస్ట్లో I1 వస్తే, సో I1 నుంచి వెళ్తున్నావు, దట్ విల్ బి ఇంక్రీజ్ లైక్ దట్ అనమాట అలా. ఓకే, సో నెక్స్ట్ I2 I3, I1 I3 ఉన్నాయి కదా మిడిల్లో. సో నెక్స్ట్ మళ్ళీ I2 I3. సో I2 I3 అంటే అగైన్ I2 విల్ బి అగైన్ ఇంక్రిమెంటెడ్. I3 ఆల్రెడీ 1 ఉంది కదా, ఇప్పుడు ఏమవుతుంది, I3 సెకండ్ టైం వచ్చింది కదా, 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ I1 I3. నెక్స్ట్ I2 ఇంక్రీజ్ అవుతుంది, అగైన్ మళ్ళీ I1 ఇంక్రీజ్ అవుతుంది, అగైన్ I1 నుంచి I3కి. సో దట్ ఈస్ I2 I1 I3 I5. ఓకే, I2 I1 I3 I5. సో I5 ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తాం. సో I5కి ఎంత సపోర్ట్ 1. నెక్స్ట్ I2 I1 I3. సో అగైన్ I2 I1 I3 ఆల్రెడీ 1 ఉంది కదా, సో అది అగైన్ దట్ విల్ బి ఇంక్రిమెంటెడ్, దట్ ఈస్ 2. ఓకే, నెక్స్ట్ సో ఇంకా ఇక్కడ ఏమున్నాయి, I1 దట్ ఈజ్ I1 I3. సో ఇంకా I1 I3 మనకి I1 I3 ఒక్కటే ఇండివిజువల్గా నాకు 2 టైమ్స్ వచ్చింది కదా. I1 డైరెక్ట్గా I1తో స్టార్ట్ అయ్యి ఉందా, మనకి లేదు. ఆల్రెడీ అక్కడ ఉన్నది ఏంటి, ప్రతిదీ I2తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ I1 I3 నుంచి స్టార్ట్ అవ్వాలంటే అగైన్ యూ హ్యావ్ టు టేక్ ద నోడ్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఒక నోడ్ తీసుకున్నాను I1 అని. సో అగైన్ I3, సో అది 2 టైమ్స్ వచ్చింది కదా. సో I1కి ఫస్ట్ 1, I3కి 1. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు ట్రాన్సాక్షన్ ఏమవుతుంది, I1కి 2 అవుతుంది సపోర్ట్ కౌంట్, I3కి 2 అవుతుంది. ఓకే, ఇన్ దట్ వే వీ విల్ ఫార్మ్ ఏ ట్రీ. ఓకే, సో అలా నేను ఇక్కడ ఒక ట్రీ అనేది ఫామ్ చేశాను. దిస్ ఈస్ ద ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ గ్రోత్ ట్రీ. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్. ఇక్కడ చూడండి, FP ట్రీ అంటే ఏంటి, ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ ట్రీ. ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్కి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్కి మనం అక్కడ ట్రీలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది ఏమవుతుంది, ప్యాటర్న్ గ్రోత్ మీన్స్ సపోర్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్ మీన్స్ ఇఫ్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ద ట్రాన్సాక్షన్ ఇన్ దట్, యు ఆర్ పుట్టింగ్ ద ట్రాన్సాక్షన్ ఇన్ ట్రీ మీన్స్ దట్ support count is increasing. Okay, for each and every item support count is increasing. So that is nothing but our FP growth algorithm. Okay, so this is FP growth algorithm example that we explained with tree using FP tree. నెక్స్ట్ ఏం చేస్తామంటే FP ట్రీని బేస్ చేసుకుని అగైన్ we will create a table. In that table we will derive frequent patterns. సో ఫైనల్ మనకు కావాల్సిన ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అనేవి వస్తాయి. ఓకే, దట్ వీ కెన్ గెట్. సి హియర్, ఇక్కడ చూడండమ్మా, టేబుల్ ఆల్రెడీ ఉంది కదా సపోర్ట్ కౌంట్తో, I2 I1 I3 I4 I5 సపోర్ట్ కౌంట్. నెక్స్ట్ ఇక్కడ ట్రీలో నేను క్లియర్గా ఏం చేశానంటే, ప్రీవియస్గా నేను డ్రా చేశాను కదా, దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేశాను చూడండి, డయాగ్రామ్ డ్రా చేసి. సో అక్కడ నల్ రూట్ నోడ్, నెక్స్ట్ I2 I1 I5. ఓకే, నెక్స్ట్ I2 I1 I3. సో I2 I3. సో నేను టోటల్ సపోర్ట్ కౌంట్తో సహా నేను రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ లింక్ అనేది ఎక్కడ నుంచి, I2 అనేది 7 టైమ్స్ ఎలా వచ్చింది. సో I2 అనేది 7 టైమ్స్ ఎట్లా వచ్చిందంటే చూడండి, సో I2 డైరెక్ట్గా అక్కడే 7 టైమ్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ I1 6 వచ్చింది కదా. సో I2 టు I1 4 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ సబ్ ట్రీ ఉంది కదా, ఆ సబ్ ట్రీలో I1 అనేది 2 టైమ్స్ వచ్చింది. I1 I3 2 టైమ్స్ ఉంది కదా. 2 ట్రాన్సాక్షన్స్లో మనకి ఓన్లీ I1 I3 ఉన్నాయి. సో అక్కడ ఒక I1 2 టైమ్స్ వచ్చింది, 2 + 4 6. నెక్స్ట్ I3 6 టైమ్స్ ఎట్లా వచ్చిందో చూడండి, ఇక్కడ డాష్ డారోతో నేను రిప్రజెంట్ చేశాను. సో I3 6 వచ్చింది కదా. సో I3 ఇక్కడ ఫస్ట్ I2 I1 I3 అలా సపోర్ట్ కౌంట్ 2 వచ్చింది I3కి. నెక్స్ట్ I3 ఇంకెట్లా వచ్చింది, I2 I3 డైరెక్ట్ ఫ్రమ్ I2 I3 దట్ ఈస్ 2 టైమ్స్.
2 + 2 4, 4 ప్లస్ జస్ట్ ఇక్కడ I3 to I3 కనెక్షన్ చేయ చూడండి. 2 + 2 4, 4 + 2 6. ఓకే, సో I3 6 టైమ్స్, నెక్స్ట్ I4 2 టైమ్స్. సో I4 2 టైమ్స్ అంటే డైరెక్ట్ I1 చూడండి, I2 I1 I4 దట్ ఈస్ 1 టైమ్. నెక్స్ట్ I2 I4 దట్ ఈస్ 1 టైమ్, 1 + 1 2. సో I5 అనేది 2 టైమ్స్, ఎట్లా అని చూడండి, I2 I1 I5 దట్ ఈస్ 1 ప్లస్ I2 I1 I3 I5. సో దట్ ఈస్ 1 + 1 2. ఓకే, సో దిస్ ఈజ్ ద FP growth tree we already constructed. ఓకే, సో ఆల్రెడీ నేను ప్రీవియస్ స్లైడ్ క్రియేట్ చేసిందే నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను క్లియర్గా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ మనం రిప్రజెంట్ చేయాలి. ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఏమున్నాయి, సో ఇప్పుడు చూడండి I5 I4 I3 I1. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మనం తీసుకున్నాం. I5, నెక్స్ట్ I4, నెక్స్ట్ I3, నెక్స్ట్ I1. సో వీటిలన్నిటికి ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అనేవి సో మనం విల్ డిరైవ్. సో ఎలా డిరైవ్ చేస్తామంటే చూడండి, I5కి ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి మనకి. I5 అనేది మనకి ఎక్కడ వచ్చింది చూడండి, I5 అనేది 2 టైమ్స్ వచ్చింది. I5కి సపోర్ట్ కౌంట్ 2 టైమ్స్ వచ్చింది. ఎలా వచ్చింది, I2 I1 నుంచి I5 వచ్చింది, నెక్స్ట్ I2 I1 I3 నుంచి I5 వచ్చింది. ఓకే, 2 వేస్లో నాకు I5 వచ్చింది కదా. సో బట్ ఇక్కడ నాకు చూడండి I2 I1కి సపోర్ట్ కౌంట్ 1, I2 I1 I3కి సపోర్ట్ కౌంట్ 1. ఇక్కడ నాకు I2 I1 రిపీట్ అయినాయి కదా, అవి ఒక్కటి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు మినిమం సపోర్ట్ కౌంట్ 2 ఉంది. మినిమం సపోర్ట్ కౌంట్ 2 తీసుకున్నాను నేను ప్రీవియస్ స్లైడ్లో చూడండి, మినిమం సపోర్ట్ కౌంట్ 2 అని రాశాను కదా. సో మినిమం సపోర్ట్ కౌంట్ 2 కదా, I2 I1కే సపోర్ట్ కౌంట్ 2 ఉంది. దట్స్ వై నేను ఓన్లీ I2 I1నే తీసుకోవాలి. I2 I1తో నాకు I5తో ఉన్న కాంబినేషన్స్ తీసుకోవాలి. సో అంటే I2 I5, I1 I5, I2 I1 I5. సో వీటి మూడింటికి సపోర్ట్ కౌంట్ 2 ఉంది. సపోర్ట్ కౌంట్ 2 ఉన్న ప్యాటర్న్స్ని నేను తీసుకుంటాను. నేను ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ జనరేట్ చేయగలిగేది ఏంటి, I5కి I2 I5, I1 I5, I2 I1 I5. నెక్స్ట్ I4కి చూడండి, I4 అనేది ఎట్లా వస్తుంది, I4కి ఎంత ఇక్కడ 2. I4 కూడా చూడండి, I4 ఎక్కడెక్కడ నుంచి వచ్చింది మనకి, I2 I1 I4, నెక్స్ట్ I2 I4 డైరెక్ట్గా వచ్చింది. అంటే I2 I1కి సపోర్ట్ కౌంట్ 1, నెక్స్ట్ I2కి 1. సో ఇక్కడ I1కి సపోర్ట్ కౌంట్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. బట్ నాకు 2 మినిమం సపోర్ట్ కౌంట్ ఉండాలి. సో I2 ఒకటే తీసుకుంటాం మనం. I2కి సపోర్ట్ కౌంట్ 2, నెక్స్ట్ I2 to I4 డైరెక్ట్ కదా, I2 I4 2 సపోర్ట్ కౌంట్, ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ జనరేటెడ్ I2 I4 అనమాట. ఓకే, నెక్స్ట్ I3 చూడండి, I3 టోటల్ 6 టైమ్స్ వచ్చింది. సో I3 ఎలా 6 టైమ్స్ వచ్చింది, 2 + 2 + 2 కదా. సో I2 I1 I3 వచ్చింది, నెక్స్ట్ I2 I3 వచ్చింది, నెక్స్ట్ I1 I3 వచ్చింది. ఇలా నాకు 3 టైమ్స్ వచ్చింది కదా. 3 టైమ్స్లో నాకు I3 వచ్చింది. సో దట్ ఈజ్ I2 I1 I3, I2 I3, I1 I3. ఓకే, సో I2 I1 నాకు ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. ఓన్లీ I2 నుంచి I3 కనెక్షన్ 2 టైమ్స్ ఉంది. I1 to I3 దట్ ఈజ్ 2 టైమ్స్ ఉంది. ఓకే, సో మీకు ఒరిజినల్ టేబుల్ ఉంటుంది కదా, ఫస్ట్ స్టార్టింగ్ టేబుల్, ఆ టేబుల్లో చూస్తే I1 I3 2 టైమ్స్ ఉంది నాకు, I2 I3 2 టైమ్స్ ఉంది, I2 I1 I3 2 టైమ్స్ ఉంది. సో ఆ టేబుల్లో నాకు ఈ సపోర్ట్ కౌంట్ ఇట్లా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఏం చేస్తాను, I2కి సపోర్ట్ కౌంట్ 4, I1కి సపోర్ట్ కౌంట్ 2 వచ్చింది. అగైన్ I1కి సపోర్ట్ కౌంట్ ఇంకా రిమైనింగ్ వేరేగా 2 వచ్చింది. అది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం డివైడ్ చేసాం, I1ని కంబైన్ చేసి మళ్ళీ 4 అని రాలేదు. ఎందుకంటే నాకు I1 to I3 డైరెక్ట్ నోడ్ క్రియేషన్ ఉంది, సపోర్ట్ ఉంది. నాకు రైట్ సబ్ ట్రీలో వచ్చింది ఇక్కడ I1 అనేది ఒక 2 టైమ్స్, I1 అనేది దానికి సపోర్ట్ 2 వచ్చింది. మళ్ళీ సపరేట్గా లెఫ్ట్ సబ్ ట్రీలో సపోర్ట్ కౌంట్ అనేది నాకు 2 వచ్చింది. ఓకే, దట్స్ వై నేను ఇక్కడ సపరేట్గా రిప్రజెంట్ చేశాను. క్లియర్గా చూడండి, ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. నాకు I1 I3 ఐటమ్ సెట్ అనేది 2 టైమ్స్ వచ్చింది. 2 ట్రాన్సాక్షన్స్లో I1 I3 మాత్రమే ఉంది. ఓకే, సో I1 I2 ఓన్లీ I1 I3నే నాకు ఐటమ్ సెట్ అనేది 2 టైమ్స్ వచ్చింది. దట్స్ వై I1కి సపోర్ట్ కౌంట్ సపరేట్గా 2 ఇచ్చాను నేను. I2 I1తో కంబైన్డ్ అయ్యి నాకు వచ్చింది కదా. సో అక్కడ మళ్ళీ నేను I2 I1తో కంబైన్డ్ అయ్యి రైట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ సబ్ ట్రీలో. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోర్ట్ ఎంత చూడండి. సో I2 2, I2 4 కదా. నెక్స్ట్ I2 I3 కంబైన్డ్గా వచ్చింది చూడండి. సో I2 I1, I2 2, I1 2 వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేయాలి, సో I3తో వీటిని ఎలా కంబైన్ చేయాలంటే I2కి 4, I1కి 2, I1కి 2 ఇట్లా వచ్చింది కదా. సో దీన్ని నేను కంబైన్ చేయాలి. సో I2 I3 4, I1 I3 4, I2 I1 I3 2. మీరు
మన ఒరిజినల్ ఫస్ట్ టేబుల్ ఉంది కదా, ఫస్ట్ టేబుల్లో మీరు చూస్తే ఇలాగే ఉంటుంది. I2 I3 టోటల్గా 3 టైమ్స్ ఉంటుంది మీకు టేబుల్లో. I1 I3 I2 I3 4 టైమ్స్ వస్తుంది. I1 I3 4 టైమ్స్ ఉంటుంది. నెక్స్ట్ I2 I1 I3 2 టైమ్స్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ జనరేషన్ అనమాట. నెక్స్ట్ I1 కూడా తీసుకోండి. సో I1కి తీసుకుంటే I1 ఫైనల్గా వెయిట్కి వచ్చింది. I1 చూడండి ఎక్కడ వచ్చింది, 6 టైమ్స్ వచ్చింది. ఎలా వచ్చింది, I2 నుంచి వచ్చింది. I2 నుంచి 4 టైమ్స్ వచ్చింది I1. అంటే నీకు I2 I1 4 టైమ్స్ ఉంటుంది నీకు టేబుల్లో. సో I2 I1 అనేది ఒక ఫ్రీక్వెంట్ ప్యాటర్ను. సో దట్ ఈజ్ సపోర్ట్ కౌంట్ ఎంతంటే 4. సో ఇలా నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ మనం జనరేట్ చేస్తాం. సింపుల్, మీకు ఒరిజినల్ టేబుల్తో చెక్ చేసుకుంటే, క్రాస్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఈ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అన్నీ మీకు సపోర్ట్ కౌంట్తో సో టాలీ అవుతాయి. సో I2 I5, సో ఫస్ట్ I5కి తీసుకున్నది చూడండి. I5 ఒరిజినల్ టేబుల్లో 2 టైమ్స్ వస్తుంది. I1 I5 2 టైమ్స్, I2 I1 I5 2 టైమ్స్, I2 I4 2 టైమ్స్, I2 I3 4 టైమ్స్, I1 I3 4 టైమ్స్, I2 I1 I3 2 టైమ్స్, I2 I1 4 టైమ్స్. లైక్ దట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ విల్ కమ్. ఓకే, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ఈస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ నా. అది నీకు ఒరిజినల్ టేబుల్లో నీకు టాలీ అయింది అవ్వలేదా, టాలీ అయింది. ఓకే, దట్స్ ఇట్. ఇది మనం ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ జనరేట్ చేయడం అనమాట. ఓకే, ఇక్కడ నేను ఫైనల్గా కౌంట్స్తో సహా రిప్రజెంట్ చేశాను చూడండి. లింక్ ఎట్లా కనెక్ట్ అయింది, ఓకే, ఆ టేబుల్ నుంచి లింక్ అనేది ఒక్కొక్క ఐటెంకి ఎట్లా కనెక్ట్ అయింది ఏంటి. నెక్స్ట్ టేబుల్లో కూడా సో I5కి, సో I5 అనేది మనం ఎట్లా వచ్చాం, I2 I1 నుంచి, I2 I1 I3 నుంచి, సో అట్లా వచ్చాం. నెక్స్ట్ I4, నెక్స్ట్ I3, నెక్స్ట్ I1. సో వీటిలన్నిటికి సో ఎట్లా వచ్చింది. మినిమం సపోర్ట్ కౌంట్ 2 ఉండాలి. సో అప్పుడే సాటిస్ఫై అవుతుంది. ఓకే, మినిమం సపోర్ట్ కౌంట్ షుడ్ బి 2. సో అవి సాటిస్ఫైడ్ అట్లు. సో ఐ కన్స్ట్రక్టెడ్ ఏ ట్రీ కన్స్ట్రక్ట్ చేశాను. సో దాని నుంచి కండిషనల్ FP ట్రీ, అగైన్ దాని నుంచి ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ జనరేట్ చేశాను. ఓకే, దిస్ ఈజ్ ద FP గ్రోత్ అల్గోరిథం. చూడండి ఇక్కడ నాకు ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐటమ్ సెట్ అగైన్ అండ్ అగైన్. ఇక్కడ ప్రీవియస్ లాగా అయితే ఏంటంటే మనకి ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్కి 1 ఐటమ్, 2 ఐటమ్, 3 ఐటమ్, 4 ఐటమ్, అది మినిమం సపోర్ట్ కౌంట్ సాటిస్ఫై చేస్తే నెంబర్ ఆఫ్ టేబుల్స్ నేను జనరేట్ చేయాల్సి వచ్చేది. సో బట్ ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేశాను. నెక్స్ట్ అక్కడ రీఅరేంజ్ చేసుకున్నాను ట్రాన్సాక్షన్స్ని. FP ట్రీ కన్స్ట్రక్ట్ చేసి ఇది ఒక్క టేబుల్లో నేను రిప్రజెంట్ చేశాను ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ని. జస్ట్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసి సింపుల్గా ఒకే టేబుల్లో నేను ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ని జనరేట్ చేశాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ నాకు ఇక్కడ క్యాండిడేట్ జనరేషన్ ఉందా, లేదు. అప్రియల్ అల్గోరిథంలో నాకు డ్రాబ్యాక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐటమ్ సెట్, 1 ఐటమ్ సెట్, 2 ఐటమ్ సెట్, 3 ఐటమ్ సెట్, నెంబర్ ఆఫ్ టేబుల్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ మనకి నెసిటీ లేదు అది. ఓకే, జస్ట్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసి ట్రీ నుంచి డైరెక్ట్గా నేను ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అనేవి జనరేట్ చేశాను. ఓకే, జస్ట్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ట్రీ, ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయాలి. సో దాని నుంచి అగైన్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో దట్స్ ఇట్, అంతే. ఓకే, సో దెర్ ఈజ్ నో డిఫికల్టీ. ఇక్కడ మనకి డిఫికల్టీ అనేది ఏం లేదు. అప్రియల్ అల్గోరిథం కూడా సింపుల్ అంతే. అప్రియల్ అల్గోరిథంలో కూడా మీరు జాయిన్ ప్రాపర్టీ, ప్రూన్ ప్రాపర్టీ, అగైన్ 1 ఐటమ్ టు 2, 2 ఐటమ్ టు 3 అట్లా వెళ్తారు. మినిమం సపోర్ట్ సాటిస్ఫై చేయని వాటిని రిమూవ్ చేస్తారు. సో నెక్స్ట్ జాయిన్ చేసుకుంటూ వెళ్తారు. 1 నుంచి 2కి, 2 నుంచి 3కి జాయిన్ చేసుకుంటా. జాయిన్, ప్రూన్ ప్రాపర్టీ అప్రియల్ అల్గోరిథం అప్లై చేసేది అంతే. సో ఇక్కడ FP గ్రోత్ అల్గోరిథంలో మీరు వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ FP గ్రోత్ అల్గోరిథం, జస్ట్ యు ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ ట్రీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ట్రీ కన్స్ట్రక్ట్ చేసి అగైన్ మినిమం సపోర్ట్ సాటిస్ఫై చేసేటట్లు. సో జస్ట్ మినిమం సపోర్ట్ దట్ షుడ్ సాటిస్ఫై. సో ఆ కండిషనల్ బేస్ చేసుకుని కండిషనల్ FP ట్రీ ఆ వాల్యూస్ తీసుకుంటున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని యు ఆర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ హౌ మెనీ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ యూ కెన్ జనరేట్. For each and every item you are generating that much frequent patterns. Okay, so that is the frequent pattern growth algorithm. FP tree algorithm anna, FP growth algorithm anna same. Okay, simple anamata. ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా యూ క్యాన్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే యూ హ్యావ్ టు సాల్వ్ ఇన్ ద సేమ్ వే. ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా సింపుల్గా ఫస్ట్ సపోర్ట్ కౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం, సపోర్ట్ కౌంట్ బేస్ చేసుకుని డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవడం. సో ఆ డిసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నారు కదా, సేమ్ ఆర్డర్లో ట్రాన్సాక్షన్స్ని రీఅరేంజ్ చేసుకోవడం. నెక్స్ట్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయడం. ఇక్కడ ట్రీ కన్స్ట్రక్ట్ చేసి నెక్స్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వాట్ ఆర్ ద ఫ్రీక్వెంట్ ఐటమ్స్ అనేవి ఐటమ్ సెట్స్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అనేవి జనరేట్ చేయాలి. సో దట్ ఈస్ ద ప్రాసెస్. ఓకే, సో దట్ ఈస్ ద FP గ్రోత్ అల్గోరిథం, FP ట్రీ అల్గోరిథం. సో ఎలాగైనా అడగొచ్చు. సో అప్రియల్ అల్గోరిథం డ్రాబ్యాక్స్ నువ్వు ఎట్లా రెక్టిఫై చేస్తావు వేరే అల్గోరిథంతో అని కూడా క్వశ్చన్ మే బి ఆస్క్ ఇన్ ఎనీ వే. ఓకే, సో అప్రియల్ అల్గోరిథం ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సో
So which use other algorithm to solve this problem, how you can solve this problem. సో మనకి అట్లా ప్రాబ్లమేటిక్ మనకి అప్లికేషన్ లెవెల్లో అడిగినప్పుడు జస్ట్ అప్రీ అల్గరిథంలో ఉన్న డ్రాబ్యాక్ని రెక్టిఫై చేయడానికే మనకి ఇక్కడ ఎఫ్పిఏ గ్రోత్ అల్గరిథం వచ్చింది. సో దట్స్ వై యూ హ్యావ్ టు థింక్, అలా మనం జస్ట్ యూ హ్యావ్ టు థింక్ అండ్ యూ హ్యావ్ టు అప్లై ఎఫ్పి గ్రోత్ అల్గరిథం. దట్స్ ఇట్. ఓకే, సో క్వశ్చన్స్ అనేవి అలా ఇండైరెక్ట్గా వచ్చినప్పుడు కూడా యూ హ్యావ్ టు కనెక్ట్. సో అది ఏంటి అనేది మీకు రావాలి. ఎఫ్పి అల్గరిథంకి ఎక్స్టెన్షనే ఈ ఎఫ్పి గ్రోత్ అల్గరిథం. అందులో ఉన్న డ్రాబ్యాక్స్ని ఇక్కడ రెక్టిఫై చేసాం మనం. ఓకే, దట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ ఎఫ్పి గ్రోత్ అల్గరిథం. ఓకే, సో ప్రిపేర్ వెల్, ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఎఫ్పి గ్రోత్ అల్గరిథం ఇది మీకు ఇది ఒక్కటే ఏంటంటే ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్కి ఫ్రీక్వెంట్ మైనింగ్ మెథడ్స్కి 2 ఉన్నాయి. అప్రీరి తర్వాత ఎఫ్పి గ్రోత్ అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెల్. ఓకే, సో ఒక వేరే ప్రాబ్లం ఒకటి తీసుకుని అది తీసుకుని సాల్వ్ చేయండి సేమ్ ఇట్లాగే. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. అప్పుడు మీ క్లారిటీ వచ్చేస్తుంది. యూ హ్యావ్ టు సాల్వ్. ఇదేంటంటే మీకు చూస్తే రాదు, యూ హ్యావ్ టు సాల్వ్. పేపర్ మీద పెన్ తీసుకుని మీరు సాల్వ్ చేయాలి. ఓకే, వేరే ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఉంటాను కదా, నేను క్వశ్చన్స్లో ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అవునా, నేను ఒక పేపర్ పంపించాను కదా, ఆ పేపర్లో కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక మోడల్ పేపర్ పంపించాను కదా, అందులో కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఆ ఎగ్జాంపుల్ తీసుకుని మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి మీరు ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ జనరేట్ చేయండి. దెన్ యూ కెన్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ దిస్ ఎఫ్పి గ్రోత్ అల్గరిథం టాపిక్. ఓకే, సో దట్స్ ఇట్. మీరు అడిగింది కూడా అదే, నాకు కాన్ఫిడెంట్ కావాలి అంటే కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది? యూ హ్యావ్ టు ప్రాక్టీస్. మీరు కొంత టైం స్పెండ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ వాట్సాప్. అవునా, జస్ట్ పింక్ చేయండి. నేను ఐ విల్ రెక్టిఫై ఇన్ ది నెక్స్ట్ క్లాస్ కానీ, లేకపోతే మీకు ఇట్లా జస్ట్ ఒక వీడియో రికార్డ్ చేసి మీకు ఎంఎస్ టీమ్స్లో అప్లోడ్ చేయడం కానీ అట్లా చేస్తాను. ఓకే, సో హ్యావ్ ఏ నైస్ డే. ఆల్ ది బెస్ట్. ప్రిపేర్ వెల్.